నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు పలికాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట ఉంది. మన బలము మనలో లేదు కానీ మనలను బలపరిచే క్రీస్తులో ఉంది. పరిస్థితులు కష్టమైన మార్గం మూసుకుపోయినట్లు కనిపించినా దేవుడు మనతో ఉన్నప్పుడు మనం నిరాశపడవలసిన అవసరం లేదు. ఈ వాక్యము మనకు ఏది కావాలంటే అది చేయగలం అని చెప్పట్లేదు, కానీ దేవుని చిత్తంలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని యేసుక్రీస్తు ఇచ్చే బలంతో ఎదుర్కోగలమని నేర్పుతుంది. బలహీనతలో ఆయనే మన బలం, భయంలో ఆయనే మన ధైర్యం, అపజయంలో ఆయన మన ఆశ, కష్టాలలో ఆయన మన సహాయకుడు. కాబట్టి ఈరోజు మనం హృదయంలో ఇలా చెప్పుకుందాం: నేను ఒంటరిగా లేను, క్రీస్తు నాతో ఉన్నాడు. ఆయన బలంతో నేను ముందుకు సాగుతాను, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నా బలహీనతలో నన్ను బలపరచండి. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, నిరాశలో ఆశను, భయంలో విశ్వాసాన్ని అనుగ్రహించండి. నా స్వంత శక్తిపై కాకుండా నన్ను బలపరిచే క్రీస్తు యేసుపై నిత్యం ఆధారపడే కృపను మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని నిత్యము బలపరిచి భద్రపరచునుగాక.